బ్రేకింగ్ న్యూస్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుండడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ కోసం తన వద్ద పనిచేసే డ్రైవర్లతో పాటు కూలీల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారంగా 5 ఏళ్ల పాటు తవ్వకాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. మైనింగ్ కోసం తీసుకున్న అనుమతుల కంటే అదనంగా తవ్వకాలు చేపట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండలు, గుట్టలు, బంజారా భూములు, పోలవరం కట్టలను సైతం తవ్వినట్లు విమర్శలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కొల్లు రవీంద్ర సైతం ప్రస్తావించారు. దాంతో అక్రమ మైనింగ్ పై విజిలెన్స్ అధికారులు దూకుడు పెంచినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలుస్తుంది. సినరేజ్ చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు 100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై కూడా విజిలెన్స్ కేసులు నమోదు చేయనున్నట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతుండగా త్వరలో వంశీని అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమంగా తవ్వకాలు చేపట్టారని చెప్పి ఇప్పటికే అభియోగాలు నమోదయ్యాయి. ఆయనకి సంబంధించి కేసు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అటు విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే అక్కడున్న కొంతమంది కూలీల వాంగ్మూలం ఆధారంగా కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. వంశీ కాకుండా ఇంకా ఎవరిపైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే గన్నవరం నియోజకవర్గంలో కాదేది అక్రమానికి అనర్హమైన రీతిలో కొండలు, గుట్టలు, కాలువ గట్టులు, పోలవరం కాలువ గట్టు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే పట్టిసీమ వాటర్కి సంబంధించి కూడా తవ్వకాలు చేయడంతో వాటర్ పొలాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. కొండలు, గుట్టలు ఏది కనిపిస్తే దాన్ని అక్రమ తవ్వకాలు చేసి 100 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డ సంఘటన కనిపించింది. వంశీ, ఆయన దగ్గర పనిచేసే 8 మంది డ్రైవర్లు, ఆయన కొంతమంది కూలీల పేర్లు, అలాగే ఆయన ప్రధానమైన అనుచరులు మరొక 6, దాదాపుగా 14 మంది, అలాగే కూలీల నుంచి ఒక 8, 20 నుంచి 30 మంది నేతృత్వంలో వాళ్ళ పేరున లైసెన్స్ ఏదైతే అప్లికేషన్లు పెట్టుకొని ఇష్టానుసారంగా ఏదైతే ఇన్ని మీటర్లు ఇన్ని అడలుపు తవ్వుకోవాలని చెప్పున్నప్పటికీ అక్రమంగా మొత్తం తవ్వుకున్న సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల అసెంబ్లీ వేదికగా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నేతలు అసెంబ్లీ యార్లగడ్డ వెంకటరావు అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి కొల్లు రవీంద్ర కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. త్వరలో నిజాలు నిగ్గు తేలుస్తాము, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో మొన్న గుడివాడ, ఈరోజు గన్నవరం ఈ నియోజకవర్గాలకు సంబంధించి మట్టి తవ్వకాలపై కూడా ప్రభుత్వం విజిలెన్స్ అధికారులతో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సమగ్రమైన విచారణ చేపట్టింది. దాదాపుగా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమ మట్టి తవ్వకాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. అలాగే రాయల్టీ ట్యాక్స్ కట్టకుండా మరొక 70 కోట్ల రూపాయల పైగా వినియోగించుకున్నట్లు కూడా విజిలెన్స్ అధికారులు ప్రాథమిక నివేదిక తేల్చారు. అయితే ఇంకా అధికారులు కొంతమంది కూలీలు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపడుతున్నారు. ఇంకా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. మొత్తం విచారణ పూర్తయితే కనుక దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల పైగా కూడా అక్రమ మట్టి తవ్వకాలు పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వల్లభనేని వంశీ, ఆయన డ్రైవర్లు, అక్కడ ఉన్న నియోజకవర్గంలో కొంతమంది ముఖ్యమైన అనుచరులు దాదాపుగా 20 మంది నిందితులను ఐడెంటిఫికేషన్ చేసినట్లు తెలుస్తుంది. వీరందరికీ సంబంధించి కూడా ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఏ అకౌంట్ నుంచి మరొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిన వివరాలను కూడా అధికారులు కులంక్షంగా చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి బాపులపాడు మండల పరిధిలో కూడా మట్టి తవ్వకాలు ఇష్టానుసారంగా జరిగినాయి. అలాగే విజయవాడ శివారు ప్రాంతంలో ఏదైతే విజయవాడ శివారు ప్రాంతంలో ఉందో ఈ ప్రాంతానికి సంబంధించి కూడా మట్టి తవ్వకాలు, కొండలు, గుట్టలు తవ్వుకున్నారు. వాటిపై కూడా అధికారులు విచారణ నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 1-2 రోజుల విచారణ పూర్తయితే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీపై చర్యలు తీసుకోవడం పాటు అతన్ని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేయడంతో పాటు అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ కూడా చెల్లించకుండా ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఆయన అనుచరులు గత 5 సంవత్సరాల కాలంగా అడ్డు అదుపు లేకుండా
కూడా దోచుకున్నారని చెప్పి ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అధికారుల విచారణ అయితే కొనసాగుతోంది. ఇంకా విజిలెన్స్ విచారణ కనుక పూర్తి స్థాయిలో అవ్వకపోతే ఖచ్చితంగా దీనిపై సిఐడి విచారణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే మొన్న ఏదైతే గుడివాడ, ఈరోజు గన్నవరం, ఇంకా కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా నియోజకవర్గాలు ఇదే పరంపర కొనసాగుతోంది. విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి వీటన్నిటిని కూడా ఒక చట్టం కింద తీసుకొచ్చేందుకు, అంటే ఒక గూటి కింద తీసుకొచ్చేందుకు సిఐడి విచారణ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం మరొక ఆలోచన చేస్తూ ఉంది. రానున్న రోజుల్లోనే వంశీపై కఠిన చర్యలతో పాటు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రత్న. రైట్ శివ, అయితే గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకి పాల్పడిన ఎవరిని వదిలిపెట్టం, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకున్నామని చెప్పి ఇప్పటికే నారా లోకేష్ చెప్పడం, దాని ప్రకారమే ఎవరైతే అక్రమాలకి పాల్పడ్డారో ముఖ్యంగా వైసీపీ నేతలు దానికి సంబంధించి ఒక్కొక్కల మీద కొరడా చూపిస్తున్నది కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మరి వంశీ ఏమైనా స్పందించారా? అంటే ఇప్పటికే ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించి అక్రమాలకు పాల్పడడానికి సంబంధించి సమగ్రమైన సాక్ష్య ఆధారాలతో ప్రకారం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎవరైతే తప్పు చేస్తారో, అక్రమాలకు పాల్పడతారో వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పి హెచ్చరికలు ఒకవైపు జారీ చేస్తున్నారు, మరొక వైపు విచారణ కూడా కొనసాగుతుంది. ఇక ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి 2024 ఆయన ఎన్నికల్లో ఓటమి తర్వాత, అంటే జూన్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన నియోజకవర్గం ముఖం చూసిన దాఖలే ఒక్కసారి మాత్రం ఆయన నియోజకవర్గం, అంటే గన్నవరంలో కాకుండా విజయవాడ శివారు పరిధిలో ఆయన ఒక వివాహానికి మాత్రం ఒక శుభకార్యానికి హాజరైనట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత నియోజకవర్గ విషయాలకు సంబంధించి కానీ, కార్యకర్తలకు సంబంధించి ఇబ్బందుల్లో కానీ, లేకపోతే కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల విషయంలో కానీ ఎక్కడా కూడా వల్లభనేని వంశీ స్పందించిన దాఖలాలు లేవు. అతనిపై గతంలో కూడా పలు భూ అక్రమాలకు సంబంధించి కేసులు నమోదని అప్పుడు కూడా స్పందించలేదు. తాజాగా విజిలెన్స్ ఎంక్వైరీ, మైనింగ్ అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో కూడా ఆయన ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు అయితే టోటల్గా చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపుగా ఆయన ఆ నియోజకవర్గానికి దూరమైన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మరి ఆ అంశానికి సంబంధించి ఆయన ఇప్పటివరకు ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు, మాట్లాడతాడన్న ఆశ కూడా ఇటు నియోజకవర్గ ప్రజలకు కానీ, లేకపోతే కార్యకర్తలకు కానీ, నేతలకు కూడా ఎవరికి కనిపించట్లేదు. మరి చూడాలి. ఆయన ప్రస్తుతం అయితే విజయవాడ కానీ ఇటు గన్నవరం అందుబాటులో లేకుండా విదేశాల్లోకి వెళ్ళినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులో అతనిపై SC/ST కేసు కూడా నమోదైంది. ఆ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఆయనైతే ఇటు నియోజకవర్గానికి కానీ ఇటు కృష్ణా జిల్లాకు కానీ వస్తున్న పరిస్థితి ఏమాత్రం కూడా కనిపించట్లేదు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.